అందరికీ హాయ్ నమస్తే అండి. నేను సుచిత్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు సాయంకాలం పూట ఏదో ఒకటి కావాలంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇలా సింపుల్గా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు, పైగా హెల్దీ కూడా. ఈ హెల్దీ ఈవినింగ్ స్నాక్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను బంగాళదుంపల్ని ఇలా పైన ఉండే పొట్టుని పీల్ చేసి తీసుకుంటున్నాను. బంగాళదుంపల్ని ఎంచుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్న వాటిని చూసి ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటిని ఇలా పీల్ చేసి బాగా నీట్గా క్లీన్ చేసి ఇలా తురుముపీటపై తురుముకోవాలి. తురుంపీటలో కొంచెం పెద్ద కన్నాలు ఉండే వైపు ఇలా తురుముకున్నట్టయితే మనకు స్నాక్స్ షేప్ కాస్త క్లియర్గా ఉంటుంది. ఇలా తురుము పెట్టుకున్నటువంటి బంగాళదుంప తురుముని దాదాపుగా 5 నుండి 6 సార్లు వాటర్ వేసి ఇలా బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాటిలో ఉండేటటువంటి పిండి పదార్థం అవి కనిపిస్తాయి కదా, అవంతా కూడా పూర్తిగా పోవాలన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప తురుముని వాటర్ పూర్తిగా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన పల్చగా ఆరబెట్టుకోవాలి. కనీసం 30 గంట సేపు అయినా సరే ఈ విధంగా వీటిని నీడలో ఆరబెట్టుకోవాలి. బంగాళదుంపల తురుములో ఉండేటటువంటి వాటర్ని ఈ కాటన్ క్లాత్ పూర్తిగా పీల్ చేసుకొని ఈ విధంగా పొడి పొడిగా మారుతాయి. వీటిని మీడియం హీట్లో ఆయిల్ని ఉంచుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ బంగాళదుంప తురుముని వేయించుకునేటప్పుడు మంటని ఖచ్చితంగా లో టు మీడియం హీట్లోనే ఉంచుకోవాలి. అంతేకాకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కో రౌండ్లో కొద్ది కొద్దిగా తురుముని వేసుకుంటూ ఇలా చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలను తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. వీటితో పాటుగా ఇందులోకి కరివేపాకును కూడా ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటన్నింటినీ కొంచెం లోతుగా ఉండి వెడల్పుగా ఉండే బౌల్లోకి వేసుకోవాలి. వీటిలోకి ముఖ్యంగా బాగా టేస్ట్నిచ్చేది మనకు చాట్ మసాలా పౌడర్. 1/2 టేబుల్ స్పూన్ మోతాదులో మనం చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలని కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మనం వేయించుకునేటప్పుడే ఈ స్నాక్స్ని బాగా రోస్ట్గా వేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలా వేయించుకుంటే. ఇలా గల్ గల్ అంటూ సౌండ్ వచ్చిందంటే ఎన్ని రోజులైనా తాజాగా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా టూర్ వెళ్తున్నప్పుడు కానీ, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు కానీ, లేదా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పైగా బంగాళదుంపలు ఆరోగ్యానికి కూడా మంచివే కదా. కొంచెం పెద్దవారికైతే బంగాళదుంపల్ని తినడానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ చిన్నపిల్లలు ఈజీగానే డైజెస్ట్ చేసేసుకుంటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.